ఇంకేంటే కబుర్లు? ఏం లేదు. తేజ మీ వదిన వచ్చిందా? అవునే, పండగ కదా, అప్పాలు చేయడానికి ఒక 2 రోజులు రమ్మని చెప్పినా వచ్చింది. వదిన సిరి వచ్చింది, టీ తీసుకురావా? అలాగే వదిన తీసుకొస్తున్నా. నీ అప్పాలైనా సిరి? లేదు తేజ, రేపు చేద్దామని అనుకుంటున్నా. ఇక మాకు అచ్చుడు తప్పది. వదిన ఆ టమాటాలు ఆయన కట్ చేయవా? ఉల్లిగడ్డలు టమాటాలు కొన్ని ఉన్నాయి. ఓకే వదిన. తాగే చల్లారితే. అవును, నేను పండగకి కొత్త చీర తీసుకున్నా, అసలు నేను చూపించలే కదా, ఇప్పుడు తీసుకొస్తా ఆగు. వదిన టమాటాలు కోయమంటే టమాటాలు వస్తున్నావు, టీ తీసుకురంటే టీ తీసుకొస్తున్నావు. తేజ వాళ్ళ ఇంట్లో ఏమైనా పని మంచివా? అయితే నువ్వు మీ ఆడపడిచి వాళ్ళ ఇంట్లో ఏం పని చేయవన్నమాట. బామ్మో, మా ఆడపడుచు నాకు పని చెప్పదు, నేను ఏ పని కూడా చేయను. మీ అక్క వాళ్ళ ఇంట్లో చేస్తావా? ఓ, మా అక్కను మేమిద్దరం మస్తు కలిసి పని చేసుకుంటాం. అయితే నువ్వు మీ అక్కనోలా చూస్తున్నావు, మీ ఆడపడుచునోలా చూస్తున్నావు. ఒక్కసారి మీ ఆడపడుచును అక్కలా చూడు. బంధం అనేది పెంచుకునేలా ఉండాలి కానీ తుంచుకునేలా ఉండకూడదు. నువ్వు చెప్పింది నిజం వదిన. మీలాంటి వదిన ఆడపడుచులు ఉండాలి గాని ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతారు.